ప్రైజ్ ది లార్డ్. తండ్రి వాగ్దానం 23వ కీర్తన 1వ వచనం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆమేన్. నా చేతిలో ఈ గొర్రె చూసారా ఎంత అందంగా, ఎంత చక్కగా ఉందో. మనం ఆయన గొర్రెగా మారిపోతే మన పైన ఆయన కాపరిగా ఉంటాడు. ఈరోజు మన పైన కాపరి ఎవరు? ఇక్కడ ఎన్నో గొర్రెలు మనకు కనిపిస్తున్నాయి. చూడండి ఎంత చక్కగా ఈ గొర్రెలు మనకు కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఈ గొర్రెలు వీటిపైన కాపరి ఉన్నాడు. వీటిపైన కాపరి ఎంత చక్కగా వీటిని మేపుతున్నాడు. ఈ గొర్రెలకు ఏమేం కావాలో అన్నీ కూడా ఇవి ఆలోచించవసరంలా. ఏ టయానికి ఏది అవసరమై ఉందో ప్రతి అవసరం కూడా కాపరి చూసుకుంటాడు. ఇక్కడ అనేక మంది కాపరులు, గొర్రెల కాపరులు మనకు కనిపిస్తున్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు మనం కూడా కాపరి మీద మనం ఆధారపడితే, గొర్రెలా మనం మారిపోయి మన కాపరి మీద ఆధారపడితే మనకి ఏ సమయానికి ఏది అవసరమో అన్నీ కాపరే చూసుకుంటాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు, నా చేతిలో ఎలా గొర్రెగా ఉందో, ఈ గొర్రె ఎంత చక్కగా అందంగా, ఇది చాలాసేపటి నుండి నా చేతిలో ఉంది, మీరు కనిపిస్తుంది మీకు. ఈ గొర్రె ఎలా అయితే ఒదిగిపోయిందో, మనం దేవుని హస్తాలకి మనం అప్పగించుకోగలిగితే దేవుడు మన ప్రతి అవసరతను కూడా దేవుడు మనకు తీరుస్తాడండి. ఇది చాలా అందంగా, ఇది ఒదిగిపోయి, అది కనీసం అరవట్లేదు, కానీ ఏమంటలేదు, ఎంత చక్కగా ఈ గొర్రె ఒదిగిపోయిందండి. దేవుని పిల్లలారా, మనం కూడా ఈ గొర్రెలా మారిపోతే దేవుడు మనపైన కాపరిగా ఉంటాడు. యోహాను శుభవార్తలో ఒక మాట ఉంది, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును అని. అవును, మనం ఎవరిని వెంబడిస్తున్నాం? గొర్రెల్లో ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటో తెలుసా? ఎవరు పిలిస్తే అటు వెళ్ళిపోదు. తన కాపరి స్వరం ఏంటో గొర్రె గుర్తుపడుతుందండి. తన కాపరి పిలిచే స్వరాన్ని గొర్రె గుర్తుపడుతుంది. తన కాపరి వెంటే వెళుతుంది. ఏ కాపరి పిలిస్తే ఆ కాపరి వెళ్ళదు. ఇక్కడ అనేకమైన కాపరులు ఉన్నారు. ఒక్కొక్క కాపరికి కొన్ని గొర్రెలు అలవాటై ఉంటాయి. ఈరోజు మన జీవితంలో కూడా మన కాపరి మీద పూర్తిగా ఆధారపడిపోదాం. 23వ కీర్తనలో చక్కగా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జన్మల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు అంటూ ఎంత చక్కగా రాశాడండి 23వ కీర్తన. ఈ 23వ కీర్తన రాసిన దావీదు ఆయన ఒక కాపరి గొర్రెకి. ఈరోజు మన దేవుడు మన కాపరిగా ఉంటే, ఆయన గొర్రెగా, ఆయన మన పక్షాన కాపరిగా ఉండి మనం ఆయన చేతిలో గొర్రెగా మారిపోతే మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడండి. దేవుని పిల్లలారా, ఈ వాగ్దానం వింటున్న నీవు కూడా గొర్రె నా చేతిలో ఇలా ఒదిగిపోయినట్టుగా మనం కూడా దేవుని చేతిలో ఒదిగిపోతే మన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీవు దేనికి భయపడిపోద్దు, దేనికి దిగులు పడద్దు. మనల్ని మనం ప్రభుకు సమర్పించుకోవాలి, మనల్ని మనం ప్రభుకు అర్పించుకోవాలి. ఈరోజు 100 గొర్రెలకు, మీకు ఇక్కడ ఒక కుక్క కనిపిస్తుంది కదా, 100 గొర్రెలకు ఒక కుక్కను మేపుతూ ఉంటారండి. ఎంత సాధువుగా చూడండి. 100 గొర్రెలకి ఒక కుక్క. ఇక్కడ అనేకమైన గొర్రెలు ఉన్నాయి, కానీ దీన్ని మరి అదును చేయడానికి, ఈ గొర్రెలన్నిటినీ అదుములో ఉంచడానికి ఒక కుక్కను పెట్టారు. అంటే చూడండి ఎంత సాధువైన జంతువు అండి ఇది. ఇది దేనికి భయపడదు. ఒక్క కుక్క అన్ని గొర్రెలని మరి మెయింటైన్ చేస్తుందంటే దీనిలో ఉన్న లక్షణాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నానంటే, ఇది అంత సాధువుగా ఉంటుంది, అంత మృదువుగా ఉంటుంది. ఈరోజు మన మాట తీరు కానీ, మన పద్ధతులు కానీ గొర్రెలా మృదువుగా మనం ఉండాలి. గొర్రెలా మారిపోవాలి. గొర్రెలాంటి మంచి స్వభావం కలిగి మనం ఉండాలి. గొర్రెలాగా మనం దేవుని చేతులు ఒదిగిపోవాలి. ఈరోజు మనం అలా ఒదిగిపోతే ఈరోజు మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఇదే యోహాను శుభవార్తలు అంటాడు, ఒక్క గొర్రె తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం దేవుడే తన ప్రాణాన్ని పెట్టాడంట. గొర్రెల మందలో ఒక మందని ఒక గొర్రెను తోడేలు తీసుకుని వెళ్ళిపోతే, ఇప్పుడు తోడేలు తీసుకువెళ్ళిపోయిన ఒక్క గొర్రె కోసం ఇక్కడ కాపరులు ఉన్నారు చాలామంది. ఈ కాపరులు ఒకవేళ ఒక్క గొర్రె తప్పిపోతే, నన్ను తీసుకెళ్ళలేదు కదా, నేను బాగానే ఉన్నాను కదా అని అనుకోవు, కానీ ఒక్క గొర్రె తప్పిపోయినా ఆ ఒక్క గొర్రె కోసం ప్రాణం పెడతాడండి. ఈరోజు ఆ గొర్రె ఎవరో కాదు, మనమే. గొర్రెల కోసం ప్రాణం పెట్టిన దేవుడు, గొర్రెల కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుడు మన ప్రభువైన యేసయ్య. ఈరోజు కాపరి మన పక్షాన ఉన్నాడు. ఆయన మన మీద కాపరిగా ఉన్నాడు. మనం ఆయన గొర్రెగా మారిపోదామా? ఈరోజు నా చేతులు ఉంచబడిన ఈ గొర్రె ఎలాగైతే నా చేతులు ఒదిగిపోయిందో, మనం కూడా దేవుని చేతులు ఒదిగిపోదాం. నీ ప్రతి అవసరాలు దేవుడు తీర్చబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. నిన్ను దేవుడు సమృద్ధులను నడిపించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామముకు స్తోత్రములు. అవునయ్యా, నేను ఒక గొర్రెగా మారిపోతే నీవు నా పైన కాపరిగా ఉంటావు.
నువ్వు నా కాపరిగా ఉంటే ఏ లోటు రానివ్వయ్యా, సమృద్ధినిస్తావయ్యా. అంధకార పరిస్థితుల్లోనికి వెళ్ళినా అక్కడ కూడా నువ్వు నాకు తోడుగా ఉంటావు. ఈరోజు వెనకమాల గొర్రెలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కాపరి మీద ఆధారపడినట్లుగా మేము కూడా నీ మీద ఆధారపడే శక్తిని మాకు దయచేయండి. ఈ వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.